ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బనకచర్లపై చర్చలకు రాబోమని తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. ఏపీ ప్రతిపాదన తిరస్కరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రేపు కేంద్ర మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుండగా బనకచర్లపై చర్చించాలని ఏపీ సర్కార్ సింగిల్ ఎజెండా ఇచ్చింది. అయితే బనకచర్లపై చర్చించేందుకు తాము సిద్ధంగా లేమని తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం బనకచర్లపై చర్చలకు రాబోమని తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. ఏపీ ప్రతిపాదన తిరస్కరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రేపు కేంద్ర మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుండగా బనకచర్లపై చర్చించాలని ఏపీ సర్కార్ సింగిల్ ఎజెండా ఇచ్చింది. అయితే బనకచర్లపై చర్చించేందుకు తాము సిద్ధంగా లేమని తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది. బనకచర్లపై చర్చలకు రాబోమని తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. ఏపీ ప్రతిపాదన తిరస్కరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రేపు కేంద్ర మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుండగా బనకచర్లపై చర్చించాలని ఏపీ సర్కార్ సింగిల్ ఎజెండా ఇచ్చింది. అయితే బనకచర్లపై చర్చించేందుకు తాము సిద్ధంగా లేమని తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం బనకచర్లపై చర్చలకు రాబోమని తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. ఏపీ ప్రతిపాదన తిరస్కరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రేపు కేంద్ర మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుండగా బనకచర్లపై చర్చించాలని ఏపీ సర్కార్ సింగిల్ ఎజెండా ఇచ్చింది. అయితే బనకచర్లపై చర్చించేందుకు తాము సిద్ధంగా లేమని తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది. Five, four, three, two, one. Check. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం బనకచర్లపై చర్చలకు రాబోమని తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మనం చూసుకోవచ్చు బనకచర్లపై చర్చించేందుకు తాము సిద్ధంగా లేమని తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది. ఇలా చెప్పడానికి గల కారణాలు ఏంటి అసలు? సోనీ, గుడ్ మార్నింగ్. సో బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి పీసీఆర్ నాకు రీసౌండ్ వస్తుంది, నాకు ప్లీజ్ కట్ ఇట్. సో మొత్తానికి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరించింది బనకచర్ల ప్రాజెక్టు గురించి సంబంధించి. సో దీంట్లో తెలంగాణ నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఏంటంటే తెలంగాణ నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు పైన సింగిల్ ఎజెండాని ఏపీ ప్రభుత్వం వ్యక్తం చేయడం, అంటే సింగిల్ ఎజెండాని ఇవ్వడం పట్ల తెలంగాణ ప్రభుత్వం దాన్ని విభేదిస్తోంది. అయితే ఈ బనకచర్ల పైన నిజానికి మొదటి నుంచి కూడా బనకచర్ల ప్రాజెక్టు కట్టాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ నీటి ప్రయోజనాలకు భారీ నష్టం జరుగుతుంది బనకచర్ల ప్రాజెక్టు పైన. మళ్ళీ ఇప్పుడు కేవలం బనకచర్ల ప్రాజెక్టు పైన సింగిల్ ఎజెండా పైన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎట్లా? సో అందుకే దీన్ని తెలంగాణ ప్రభుత్వం నిజానికి ఈరోజు మార్నింగ్ వరకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండేది, అటెండ్ అవుతుందా లేదా అన్నది. నిన్న కూడా జలశక్తి మంత్రిత్వ శాఖ నుండి ఒక నోటు కూడా వచ్చింది. సో తెలంగాణ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో తేల్చి చెప్పేసింది బనకచర్ల ప్రాజెక్టు పైన చర్చలకు కూర్చునేది లేదంటూ కూడా బనకచర్ల ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం తేల్చెప్పింది. అయితే తెలంగాణ ప్రభుత్వం నిజానికి
క్లారిటీ ఏమి ఇవ్వబోతోంది? నిజంగానే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోబోతున్నారు ఢిల్లీలో జలవనరుల శాఖ మంత్రిత్వ ఆధీనంలో. సో బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఒక క్లారిటీ రాబోతోందా అన్నటువంటి చర్చ ఉండేది. అండ్ మోరోవర్ తెలంగాణ నుంచి కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, జాతీయ ప్రాజెక్టులో హోదా కల్పించాలి. ఈ టైంలో అసలు అవసరం లేనటువంటి ప్రాజెక్టు కోసం, పూర్తిగా వ్యతిరేకించేటువంటి ప్రాజెక్టు కోసం చర్చ దేనికంటూ కూడా ఇప్పుడు రేపటి జరగబోయేటువంటి మీటింగ్ సంబంధించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. మళ్ళీ కలుస్తాం, అవసరమైతే సిఆర్ పాటిల్ ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా కలుస్తామంటూ కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి రేపటి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మాత్రం పాల్గొనబోమంటూ కూడా స్పష్టంగా చెప్పేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి నుంచి తెలుసుకుందాం. స్వామి, బనకచెర్ల ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలపడానికి, అంటే ఈ సమావేశానికి అభ్యంతరం తెలపడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? సో ఇప్పటికే ఒక నోటు కూడా వచ్చింది, ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో బనకచెర్ల ప్రాజెక్టు పైన మాట్లాడబోతున్నాం అని చెప్పేసి. సో ఇది తెలంగాణ కొంత పాజిటివ్ ఉంటుంది అనుకుంటున్న టైంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా చూడొచ్చు స్వామి? శ్రీకాంత్, ఒకవైపు రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కార్యాలయం సంశక్తి భవన్ నిర్వహించబోయేటువంటి అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఒక సమావేశం కాల్ఫర్ చేశారు. ఈ కాల్ఫర్ చేసే సమావేశానికి రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు ఢిల్లీలో ఈ సమావేశం జరగనున్నది. ఈ లోపే తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అపెక్స్ కమిటీ సమావేశంలో చర్చించబోయే కీలక అంశం కేవలం బనకచెర్ల ప్రాజెక్టుపై మాత్రమే అని చెప్పేసి సింగిల్ పాయింట్ ఎజెండా రావడంతో కూడా దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఒకవైపు తప్పుపడుతూ ఇది ఇప్పటికే అనుమతి లేని ప్రాజెక్టు సంబంధించి అపెక్స్ కమిటీ మీటింగ్ లో చర్చేందుకు దీనికి సంబంధించిన విషయంలో మేము రాదాల్చుకోలేదని చెప్పేసి ఒక నోట్ అయితే తెలంగాణ సీఎంఓ నుంచి బయటికి సీఎంఓ కార్యాలయం రిలీజ్ చేసింది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టును ఒకవైపు అన్ని రకాల అనుమతులకు విరుద్ధంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఏదైనా ప్రాజెక్టు, కొత్త ప్రాజెక్టు కట్టాలంటే రెండు రాష్ట్రాల సమ్మతితోటి, ఒకవైపు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల సమ్మతిని నిర్వహించాలనేది కూడా ఒక నిర్ణయం ఉంది. దీనికి సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం అయితే సింగిల్ పాయింట్ ఎజెండా ఇచ్చింది. దానికి సంబంధించి వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికీ అనేక ప్రాజెక్టులు కృష్ణా నది పైన పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించిన విషయాలు చర్చించాల్సి ఉంది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, మరోవైపు దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ కూడా బనకచెర్ల ప్రాజెక్టు ఇంతవరకు రాలేదు. రేపు ఫైనల్ డీపీఆర్ తీసుకొని ఏపీ ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిగా సాధించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఆ ఎన్డీఏ సర్కార్లో ఇప్పుడు స్వామి, ఒకవేళ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విభేదిస్తోంది, ఈ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ముందుకే బోల్తోంది. సో రేపు ఎట్లాంటి పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో కేంద్రం ఎట్లా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభేదించినంత మాత్రాన ఏపీలో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా పనులు ముందడుగు పడతాయనుకోవాలా? లేదంటే ఈ విభేదించిన తర్వాత, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నో చెప్పిన తర్వాత కేంద్రం మళ్ళీ ఏమన్నా ఆపేటువంటి పరిస్థితి ఉంటుందా? సో రేపటి సమావేశం ఆఫ్ కోర్స్ ఏపీ ముందుకెళ్తుంది అనుకోవచ్చు కదా? అంటే ఏకపక్షంగా సమావేశం జరిగినట్టుగా ఉంటుంది కాబట్టి అపెక్స్ కమిటీ మీటింగ్ అంటేనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేతృత్వంలో అధికారుల బృందం, మంత్రులు కూడా పాల్గొనాల్సి ఉంటుంది. ఒకవైపు గతంలో జరిగినటువంటి ఆ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పుడు ఒకవైపు ఇటు చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలోనే పలు అంశాలపైన కృష్ణా నది పైన ఉన్నటువంటి నీటి కేటాయింపులు తాత్కాలికంగా చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించి గోదావరిలో ఉన్నటువంటి మిగులు జలాలను, వరద జలాన్ని మేము పెన్నా బేసిన్లకు తరలిస్తామని చెప్పి, కృష్ణా నదిని దాటించి కెన్నా బేసిన్లకు తరలిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 200 టీఎంసీ తరలించడం కోసం ఏర్పాటైతే చేస్తుంది. దీని విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేపు కనుక అపెక్స్ కమిటీ సమావేశానికి వెళ్తే కనుక అందులో దాన్ని పూర్తి స్థాయిగా వాళ్ళు దీన్ని ఆమోదింపజేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం అనుకున్నటువంటి సమాచారం. ఒకవైపు తెలంగాణలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒకవైపు బీజేపీ ఏమనుకున్నప్పటికీ కూడా సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ సర్కార్ పైన ఆరోపణలు చేస్తున్నారు. గత ముఖ్యమంత్రి గతంలో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కింద పనిచేశారు. ఆయనకు గురుదర్శనగా మొత్తం అన్ని తెలంగాణ వనరులను కట్టబెడుతున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో కనుక ఇప్పుడు కాంగ్రెస్ కమిటీ మీటింగ్ కు ముఖ్యమంత్రి కూర్చొని ఆంధ్రప్రదేశ్ కనుక అప్పులు సాధించుకుంటే, ఆ ప్రాజెక్టు కనుక అనుమతులు వస్తే కనుక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుంది. తెలంగాణలో మరోసారి నీటిపై నిప్పులు చెలరేగే అవకాశం ఏర్పడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద పొలిటికల్ అస్త్రం ఇచ్చినట్టుగా భావించే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం స్పష్టంగా అవుతుంది. ఒకవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికి దీనికి సంబంధించిన విషయాలు కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు దాన్ని సంబంధించి ఫాలో అప్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలో దిగి కేంద్ర మంత్రుల్ని వరుసగా ఇవాళ రేపు కలవబోతున్నారు. అనేక రకాల ప్రాజెక్టులు సాధించుకోవడం కోసం ఏపీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 80,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టేటువంటి ఈ బండచెర్ల ప్రాజెక్టు సంబంధించి పూర్తిస్థాయిగా దాన్ని సాధించుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కరువు పీడిత ప్రాంతాలకు ఒకవైపు ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఇటు రాయలసీమకు పూర్తిగా నీటికి సంబంధించినటువంటి కొరత తీరుతుందనేది కూడా అక్కడ ప్రభుత్వం ఆలోచనగా ఉంది. కానీ దాన్ని పూర్తి స్థాయిగా నిగర జలాలుగా కాకుండా కేవలం వరద జలాలపై ఆధారపడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో అనేక రకాల ప్రాజెక్టులు మేము తలపెట్టాము. వాటికి సంబంధించినటువంటి అనుమతులు రావాల్సి ఉంది. కేంద్రానికి ఇప్పటికీ లేఖలు కోరుతూ ఈ తెలంగాణపై స్వామి ఇక్కడ ఇంకొక పాయింట్, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది కేఆర్ఎంబీ పైన, జేఆర్ఎంబీ పైన ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో కొన్ని ప్రాజెక్టులకు జాతీయ స్థాయి హోదా కూడా రావాలి, అవన్నీ వదిలేసి బనకచెర్ల పైన చర్చలకు సస్యమీర రావంటూ చెప్పేసింది. బట్ ఈ తర్వాత ఏమైనా ఉన్న ప్రాజెక్టులకు జాతీయ హోదాకు సంబంధించి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఏమైనా పనులు ముందుకు కదిలేటువంటి అవకాశం ఉంటుందా ఈ తర్వాత? అంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది ఏంటంటే పాలమూరు రంగారెడ్డి పథకాన్ని కావచ్చు, ఢిల్లీ ఎత్తిపోతలు కావచ్చు, దీనికి రెండింటిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి మాకు ఆర్థిక సహాయం అందించాలి. కమిటీ గట్టిపై నిలబెట్టినటువంటి ఆ ప్రణయిత ఎత్తిపోతల పథకానికి 80 టీఎంసీల నీటి కేటాయింపులతో పాటు ఏఐబిపి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి కూడా సాయం అందించాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ఏబిఐపి నుంచి సాయం కావాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. దాంతో పాటు ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల గోదావరి జలాల్ని ఎత్తిపోసుకోవడం కోసం కూడా మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా 3-4 కీలకమైనటువంటి సూచనలు కావచ్చు, అభ్యంతరం ఉన్నటువంటి రిక్వెస్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పేర్కొన్నారు. మాకు బనకచెర్ల మీద ఏకైక సింగిల్ పాయింట్ ఎజెండా చర్చ అయితే మాత్రం మేము రాలేము, మా ఎజెండాను కూడా మీరు చర్చలో పెట్టాలి, మా ఎజెండాను చర్చించాలి. బనకచెర్ల అనేది కూడా ఇప్పటికీ అనుమతులు లేని ప్రాజెక్టు, దీనికి సంబంధించి 2 రాష్ట్రాల అంత నిర్ణయం మేరకు చేపట్టిన ప్రాజెక్టు కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణ ఒప్పుకోలేదు కాబట్టి దీన్ని మేము ఎత్తిపోతలు అంగీకరించలేదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అంటుంది. అందుకోసమే ఎజెండాలో ఖచ్చితంగా వీటికి సింగిల్ పాయింట్ ఎజెండాగా ఉంటే మాత్రం మేము రామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కరాఖండ్గా కేంద్రానికి లేఖ రాసింది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి రామంటూ కూడా 24 గంటల ముందు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. నిజానికి ఈరోజు ఉదయం వరకు కూడా తెలంగాణ ఎట్లా నిర్ణయం తీసుకోబోతోంది, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వెళ్ళిన తర్వాత అంటే సింగిల్ పాయింట్ ఎజెండా బనకచెర్ల పైన మాట్లాడడానికి కేంద్రం పిలుస్తుందంటే ఆ పాయింట్ పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం లేదు. బనకచెర్లను పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, వద్దనుకున్నటువంటి ప్రాజెక్టు పైన మాట్లాడడం ఏంటి అంటే మాట్లాడి దీంట్లో హక్కుల వాటాలు తెలిసి బనకచెర్ల ప్రాజెక్టుకు ముందడుగులు వేస్తే కనుక ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్ర నీటి వాటాకు భారీ ఎదురుదెబ్బ అన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విభేదించడం జరిగింది. ఒకవేళ రేపొద్దున బనకచెర్ల ప్రాజెక్టు రేపు ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ముందడుగు వేస్తే కనుక ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా పెద్ద ఎదురుదెబ్బని చెప్పాలి. అది ప్రతిపక్షానికి పెద్ద పొలిటికల్ వెపన్ గా మారబోతుందని చెప్పడంలో కూడా ఎట్లాంటి సందేహం లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలోనే బనకచెర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు సంబంధించి మాత్రం మాట్లాడడానికి మేము రావంటూ కూడా తేల్చి చెప్పేసింది. సో ఇట్లా నేపథ్యంలో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి క్రమంలో బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి సింగిల్ పాయింట్ ఎజెండా పైన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా తేల్చి చెప్పేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇట్లా నేపథ్యంలో ఇక బనకచెర్ల పైన మాట్లాడాల్సింది ఏమీ లేదు, బనకచెర్ల ప్రాజెక్టే వద్దనుకున్నాం. సో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు ముందు కదిలితే గనక తెలంగాణలో నీటి యుద్ధాలు రాబోతున్నాయి. సో ఇప్పటి వరకు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తు అయితే అంతకు మించి నీళ్ళ కోసం మరొక భారీ ఉద్యమం రాబోతోంది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక ముందడుగు వేస్తే ఆల్మోస్ట్ సగ భాగం తెలంగాణ మొత్తం కూడా నీళ్ళు లేకుండా ఎండిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది భవిష్యత్తులో. సో గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో కేవలం వరదల్లో మిగులు జలాలు, వరద జలాలు మాత్రమే తీసుకెళ్తాం 200 టీఎంసీలు అంటూ 80,000 కోట్లతో బనకచెర్ల ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నా కానీ ఇది తెలంగాణ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధంగా జరుగుతోంది. తెలంగాణను మొత్తం ఎడారి చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఏదేమైనా కానీ బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి సింగిల్ పాయింట్ ఎజెండా పైన మేము రావడానికి సిద్ధంగా లేమంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.